ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు. రైట్. బ్రదర్, మీకు ఇన్విటేషన్ ఎలా వచ్చిందండి? మీకు భరత్ గారు, రైట్, ఓకే ఓకే. మార్నింగ్ సెషన్లో గత మాసానికి సంబంధించినటువంటి పెండింగ్ లెసన్ కంప్లీట్ చేసాం. ఇంకపోతే ఈ మంత్కి 6th కిలోమీటర్ ఈనాటికి సంబంధించిన పాఠాన్ని ఇప్పుడు మనతో మాట్లాడడానికి స్కాట్ గారు ఉన్నారు. మరి ఉదయం ఎక్కినంత బాగా మధ్యాహ్నం ఎక్కుద్ది తెలియదు ఏంటో. సిద్ధంగా ఉంటే ఎక్కుతుంది. సరే, మరి స్కాట్ గారి లెసన్ విందాం. Oh, dear friends, it is so good to think of you in India today. భారతదేశంలో ఉన్నటువంటి నా ప్రియమైన స్నేహితులారా, మేము అందరి గురించి ఈరోజు ఇలాగా ఆలోచించటం నాకు చాలా సంతోషం కలుగుతుంది. Today is Thanksgiving weekend in America. అమెరికాలో అది ఆయన రికార్డ్ చేసిన రోజు 26th, అందుకనమాట. ఈరోజు అమెరికా దేశంలో థ్యాంక్స్ గివింగ్ డే. తెలుసుగా అందరికీ థ్యాంక్స్ గివింగ్ డే ఒకటి ఉందని అక్కడ. రైట్, ఆ రోజు రికార్డ్ చేశాడు. It is the weekend, the day and the weekend that we give thanks to God for the beginning of our nation. మా దేశం పునఃప్రారంభమైనటువంటి స్థితిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించేటువంటి రోజుగా, అలాగే వారాంతంగా మేము దీన్ని జరిగించుకుంటూ ఉంటాం. We eat a lot of food and చాలా విపరీతమైన ఆహారం తింటాం. ఈరోజు ఆహార పదార్థాలు తింటాం. I don't know, we become kind of lazy for a few days. అంతేకాకుండా కొన్ని రోజులు సోమరిపోతులు కూడా అవుతాం మేము ఈ వారంలో. But I've been anxious to make this teaching time with you because we are at kilometer number 6. అయితే ఈరోజు ఈ అంశాన్ని మీతో నేర్పించడం విషయంలో మాత్రం నేను చాలా ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే ఇది మన 6వ కిలోమీటర్ ప్రయాణంలో ఉన్నాం. And so how exciting for us to be together, even if it's on Zoom. జూమ్లో అయినప్పటికీ ఇలాగా కలుసుకోవటం ఎంత ఆశ్చర్యకరంగా, ఉత్సాహకరంగా ఉందో కదా. Would rather be with you. I love our time together, and every time we are together, for many of you it's been twice. ఇలాగా కలుసుకునే ప్రతిసారి నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది, ఉత్సాహం కలుగుతుంటుంది. ఎప్పటికి మనం ఒక 2-3 సార్లు కలుసుకున్నాం. I see the Spirit of God and the work of Jesus in your hearts. అయితే మీ హృదయాల్లో యేసు ప్రభు యొక్క ఆత్మను, అలాగే దేవుని పనిని నేను చూడగలుగుతున్నాను. It's so good to be together. ఇలాగా మనందరం కలిసి రావడం చాలా మంచిది. Well, because it is the American holiday, I want to give some Thanksgivings to you.
ఇది అమెరికా దేశంలో మాకు సెలవు దినం అయినప్పటికీ మీకు నేను కృతజ్ఞత చెల్లించాలని కృతజ్ఞతలు చెప్పాలనుకుంటా ఉన్నా. India. First, I want to thank the regional leaders for all of their hard work in organizing and pulling together people from all over your state. అలాగే ఈ మీ రాష్ట్రంలో ఆ 4 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ జోన్ లీడర్స్ ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఇలాగ అందరితో కమ్యూనికేట్ చేసి ఒక చోట తీసుకురావడం అనేది చాలా కష్టమైంది. ఆ కోఆర్డినేటర్స్ని నేను అభినందిస్తూ ఉన్నాను. 4 కోఆర్డినేటర్స్ అంటే 4 చోట్ల ఒక్కొక్కళ్ళు ఉన్నారు. ఇక్కడైతే మా చిల్లరపేటలో ఉన్న ఆఫీస్ నుంచే చూస్తూ ఉన్నాం. మొదట్లో రత్నకిషోర్ గారు చాలా సహకరించేవారు, అందరినీ ప్రోత్సహించారు. ఆ తర్వాత ఆయన కంటిన్యూ అయ్యారు. తర్వాత కొంచెం ఆయన బిజీ అవ్వటాన్ని బట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం. తర్వాత వైజాగ్లో ప్రసన్న కుమార్ గారు చాలా అద్భుతంగా మా భారం అంతా ఆయనే మోస్తున్నారు. లేకపోతే ఖమ్మంలో రామచంద్ర గారు మంచి సోదరులు, ఆయన బాధ్యత తీసుకొని ప్రతి మాసం ఇలాగ ఫోన్లు చేసి అందరిని ఒక చోట సమకూరుస్తున్నాడు. ఈ విజయవాడ ఒకటి, చిలకలూరుపేట ఒకటి మా ఆఫీస్ నుంచే ఫోన్స్ వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. మీకు ఫోన్స్ వస్తున్నాయా? రైట్. ఆ ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఎవరు మిమ్మల్ని మనసులో ఏమైనా గాయపరిస్తే వాళ్ళ పక్షాన దయచేసి పెద్ద మనసు నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒకసారి మనుషులం కదా, పదాలు పొరపాట్లు జారుతూ ఉంటాయి ఎవరికైనా. Number 2, I would like to recognize Anil Kumar. Anil, thank you for being our leader. మొదటేమో జోనల్ లీడర్స్ని, ఆ తర్వాత రెండోదిగా అనిల్ని నేను చాలా అభినందిస్తాను. ఎందుకంటే మా నాయకుడు అయినందుకు అభినందించి చాలా వందనాలు. మంచి కార్యక్రమం చేస్తున్నందుకు. And you lead me and you lead Stephen and you're leading all of this. నేను ఆయన నడిపిస్తున్నానంట, స్టీవెన్ నడిపిస్తున్నానంట. రైట్, ఓకే. And you are to be commended. Thank you. నువ్వు చాలా అభినందించబడవలసినటువంటి వాడు అనిల్ అని చెప్తా ఉన్నారు. For your skill, ముఖ్యంగా మీకున్నటువంటి తలాంతులను బట్టి, language translation, అలాగే భాష తర్జుమా చేసేటువంటి తలాంతులను బట్టి, also in wisdom. అలాగే అభినందిస్తా ఉన్నాను. Anil, you make these two cultures come together. అనిల్, మీరు ఈ 2 సాంప్రదాయాలని ఒక చోట చేర్చి కలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Our backgrounds in America and our teaching to make it real there in India. మేము అమెరికా దేశం మా గత సంస్కృతిలో నుంచి, అలాగే మేము నేర్చుకున్న బోధనలో నుంచి ఏమైతే ధ్యానించామో వాటిని మీ దేశంలో కూడా నేర్పింపజేయటం కొరకు చేస్తున్న ప్రయాసం అభినందిస్తున్నాను. You, Anil. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. థ్యాంక్ యూ సార్. I also want to thank my friend Stephen Bailey. Stephen is on vacation this weekend. అంతేకాకుండా మనందరి ప్రియ స్నేహితుడు స్టీవెన్ గారిని కూడా అభినందిస్తున్నాను. అయితే ఈ వారంలో ఆయన సెలవుల్లో ఉన్నాడు. అందుకే I told him I would take this one, so he brings his greetings. There will be no video from Stephen this weekend, but together we will come back in January and February. నేను చెప్పాను ఆయనకి, నువ్వేమి రావాల్సిన అవసరం లేదు, సెలవు తీసుకో, నేను ఈ వీడియో మొత్తం పూర్తి చేస్తానని. అందుచేత నేను ఈ భారం తీసుకున్నాను. జనవరి, ఫిబ్రవరిలో మళ్ళా ఆయన వస్తాడు. ఈ నెలకైతే ఆయన వీడియో ఏం లేదు, నాది ఒక్కటిదే ఉంటుంది. Teach together on godly conversations. దైవికమైనటువంటి సంభాషణల గురించి కలిసి మరలా కొన్ని విషయాలు మీకు నేర్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిద్రపోతే బాగుంటుంది. And then I would like to thank all the people here in America. అంతేకాకుండా అమెరికా దేశంలో మా ప్రజలందరినీ కూడా నేను అభినందించాలనుకుంటున్నాను. Make the conversation group happen. ఎందుకంటే ఈ కాన్వర్సేషన్ గ్రూప్, ఈ సంభాషించేటువంటి ఈ గ్రూప్ ఇలాగ తయారవడానికి అమెరికా దేశంలో చాలామంది కృషి చేస్తున్నారు. వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. So we are the recipients of many generous donors. అయితే చాలామంది దాతృత్వం కలిగి ఉన్నటువంటి వారి యొక్క సహకారాన్ని పొందుతూ ఉన్నటువంటి వాళ్ళం మేము, వీళ్ళిద్దరే భార్యాభర్తలు. So we are blessed to be able to work in ministry, helping leaders. అందుచేత వాళ్ళ సహాయ సహకారాలు బట్టి నాయకుల్ని ప్రోత్సహించేటువంటి ఈ కార్యక్రమాన్ని చేసే అవకాశం రావడం మాకు చాలా ధన్యతగా, ఆశీర్వాదకరంగా మేము భావిస్తూ ఉన్నాం.
My wife Kim and I and several others lead the conversation group. నేను నా భార్య కిమ్ అలాగే కొంతమంది మిత్రులు కలిసి ఈ కాన్వర్సేషన్ గ్రూప్ని ముందు కొనసాగింపజేస్తా ఉన్నాం. So what a delight to be together with each of you. I wish I were with you in person. కనుక మీ అందరితో ఇలాగ కలుసుకోవడం నిజంగా ఎంత సంతోషకరమైందో. అంతేకాకుండా ముఖాముఖిగా కలుసుకునేటువంటి విషయంలో కూడా నాకు చాలా సంతోషం కలుగుతూ వచ్చింది. I love every time I am there in India with you. నేను భారతదేశానికి వచ్చి మీతో గడిపే ప్రతి సమయాన్ని నేను చాలా ఆస్వాదిస్తాను, సంతోషిస్తాను. Well, let's do some review. మంచిది. ఇప్పుడు కొన్ని విషయాల్ని పునరాలోచిద్దాం. గతంలో విన్నటువంటి సంగతులు ఒకసారి పునరాలోచిద్దాం. Please remember this. దయచేసి ఈ విషయాల్ని నాతో పాటు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయండి. Stephen and I are your friends. నేను స్టీవెన్ మేమిద్దరం కూడా మీ మిత్రులం. And while we may be teaching, we are not experts. మేము మీకు బోధిస్తూ ఉన్నంత మాత్రాన మేము మీకంటే గొప్ప నైపుణ్యం గలవారమని దయచేసి అనుకోవద్దు. In India. భారతదేశంలో కాదు. We know America well. మా దేశం అమెరికా దేశం గురించి మాకు బ్రహ్మాండంగా తెలుసు. మీ దేశం గురించి మాకేం తెలియదు. We know our people well. మా ప్రజల గురించి మాకు బాగా తెలుసు. And we know how to talk to our people in America. అలాగే అమెరికా దేశంలో మా ప్రజలతో ఎలాగ మాట్లాడాలో మాకు తెలుసు. So we, with great humility, bring what we know to our friends in India. అందుచేత చాలా తగ్గింపు మనసుతో వినయ హృదయంతో మాకు తెలిసినటువంటి సంగతులు భారతదేశంలో ఉన్నటువంటి మీకు నేర్పించాలని మాత్రమే మేము వచ్చాం. So we do not walk in front of you or behind you. అందుచేత ఇవి నేర్పించే క్రమంలో మేము మీకు ముందు నడవట్లేదు, అలాగే మీ వెనకాలండి నడవట్లేదు, కానీ మీతో ప్రక్కనే ఉండి ప్రయాణం చేయటం కొరకు మేమున్నాం. We walk beside you. In fact, as I've been preparing for this lesson, వాస్తవానికి నేను ఈ పాఠాన్ని తయారు చేసే సమయానికి I have thought a great deal about not trying to teach too much. నేను ఇలాగ ఒప్పందం చేసుకున్నాను. నేను ఈ పాఠంలో ఎక్కువ విషయాలు నేర్పకూడదు, చాలా విషయాలు మాట్లాడకూడదని ఒక గట్టి తీర్మానం చేసుకున్న తర్వాతే నేను ఈ పాఠం తయారు చేయటం మొదలుపెట్టా. So important for you to continue to be, well, the workers. అయితే నేను నేర్పడం కన్నా కూడా ఈ పనిలో మీరు కార్యరూపేణ చేయటంలోనే ప్రధానమైనటువంటి వాస్తవం దాగి ఉంది. అంటే మేము నేర్పించేదానికన్నా కూడా క్రియాశీలకంగా మీరు చేసేదే ఎక్కువ పని మిగిలిపోయింది అని గుర్తు చేస్తున్నాడు. మనమేమో ప్రసంగాలు తయారు చేయడంలో బిజీగా ఉన్నాం. కాన్వర్సేషన్ గ్రూప్ గురించి ప్రసంగాలు తయారు చేయటం దయచేసి బాగా అర్థం చేసుకోండి. కాన్వర్సేషన్ గురించి ప్రసంగాలు తయారు చేయడం కోసం కాదు, వెళ్ళి మాట్లాడటం మొదలు పెడదాం. అందరినీ పలకరించడం మొదలు పెడదాం. ప్రతి ఒక్కరిని పలకరించడం, ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి కావలసినటువంటి పరిస్థితులు సిద్ధపరుచుకొని ఉందాం అందరితో. అది ఈ పరిచర్య యొక్క మూల అంశం. ఎందుకని దీని గురించి ఇంత పదే నొక్కి ఉక్కాణించాల్సి వస్తుందంటే అసలు మనకి ఇష్టం ఉండదు మాట్లాడటం. వాక్యం చెప్పడానికి ఉన్నంత ఇష్టం మనకి మాట్లాడటం ఉండదు. ఏమంటారు, అవునా కదా? అది మన సంస్కృతి. ఎంతసేపు మాట్లాడతాం, ఊరక ఇష్టం ఉండదు. మనకు అవసరం పడేంత వరకు, మనకు అవసరమైతే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తలుపు కొడతాం, లేపుతాం, కదిలిస్తాం, గేరతాం, ఏమైనా చేస్తాం మనకు అవసరం ఉంటే. మనకు అవసరం లేదనుకో ప్రసంగాలు అయితే బ్రహ్మాండం చేస్తాం. నేను మొన్న ఆయనతో ఫోన్ కాల్లో మాట్లాడతా నేను ఇలా అన్నాను, మా దేశంలో ఈ కాన్వర్సేషన్ నేర్పడం కన్నా కూడా బాప్తీసం ఇవ్వడం చాలా తేలికని చెప్పా. ఆయనకి అన్నీ తెలుసు. నువ్వు మళ్ళీ చమత్కారంగా మాట్లాడుతూ ఉంటున్నాడు.
నిజమే అది. బాప్తిజం ఇచ్చే కల్చర్ మనకుంది కానీ మాట్లాడే కల్చర్ లేదు. సో కల్చర్లో ఏముందో అది చేయడం చాలా తేలిక. ఈ సంభాషించడం ఎప్పుడు నేర్చుకోవాలి? అసలు బైబిల్లో ఉందన్న సంగతి కూడా మనకు తెలియదు చాలా కాలం వరకు. ఇంతవరకు తెలియదు. అది మనకు మరుగు చేయబడినటువంటి పరిచయం కాబడనటువంటి ఒక పరికరం. నిజానికి యేసుప్రభు మొదటి నుంచి దాన్ని వాడాడు. యేసుప్రభే కాదు, మీకు ఒక వాస్తవం చెప్తాను చూడండి. దేవుడు సంభాషించే దేవుడు, మాట్లాడే దేవుడు. ఇది ఎంత బలవంతమైందంటే ఆదాము పాపం చేసిన తర్వాత కూడా దేవుడు మొదట ఆదాముని పలకరించిన తర్వాత ఈ ప్రస్తావన తెచ్చాడు. అర్థమైందా? నిజానికి కడుపు మండుతుండాలి దేవునికి. నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది అని వచ్చి ఎక్కడా అని గట్టిగా అరవాల్సింది. అంటే ఇంకా దేవుడు వస్తే ఇంకా చర్య తీసుకోవడానికే వచ్చి, ఎందుకంటే ప్రణాళిక తిరగబడింది కదా. మనుషుల గురించి ఆయన వేసుకున్న ప్రణాళిక అంతా ఒక పాపం వల్ల తిరగబడితే ఆయన సీరియస్గా వచ్చి యాక్షన్ చర్య తీసుకోవాలా. అలా చేయలా. ఏమన్నాడు చెప్పండి, మొత్తం మాట ఏంది? ఆదామా నువ్వు ఎక్కడున్నావు, మాట్లాడుకుందావరా. ఏం చేసిన తర్వాత? ఆయన పాపం చేసిన తర్వాత నువ్వెక్కడున్నావు, మాట్లాడుకుందావరా అన్నట్టుగా పిలిచాడు. అంటే కాన్వర్సేషన్కి అంత పవర్ ఉంది. ఇంకా యేసుప్రభు గురించి చాలా ఉదాహరణలు చూసాం మనం. అమ్మా త్రాగుటకు నీళ్ళు ఇస్తావా అని మొదలుపెట్టాడు. నిజంగానే గొంతెండిపోతున్న వాళ్ళగా. సో ఆలోచిద్దాం. All of this. And so that is why I am proud and excited for the process that you have developed. అందుకే నేను మీరు సిద్ధపరిచినటువంటి ఈ కార్యక్రమ వ్యవహారాన్ని, ఆ వ్యవహారాన్ని బట్టి నాకు చాలా గర్వంగా ఉంది, చాలా అత్యుత్సాహంగా ఉంది. Problem assessment. గుర్తుందా? ఎక్కడున్నది? గుర్తుందిగా ఇది. చివరి క్రమ పద్ధతి: సమస్య, సమ్మతి, పరిష్కారం, చర్య, ప్రతిఫలం. ప్రాబ్లం, అగ్రిమెంట్, సొల్యూషన్, యాక్షన్, అవుట్కమ్. ఇది కనబడ్డ ప్రతిసారి ఫోటో తీసుకుంటున్నారు. అలవాటు, కల్చర్. అందులో నుంచే బయటికి రావాలి మనం. ప్రతిసారి కొత్తలాగా ఆ గ్రూపులో ఎన్నిసార్లు పెట్టారు చూడండి. దీనికంటే ఫోటోలో మీ గ్రూపులో ఉన్నది చాలా ఫోటోలు అట్లా తీస్తుంటే భలే మజాగా ఉంటుంది. కల్చర్లోంచి బయటికి రావాలి మనం. సో ఇది ఎందుకని ఆయనకి ఇష్టం అంటే, దీని స్కెల్టన్ మాత్రమే అయింది. మాకు ఇట్లా వర్కౌట్ అవుతుందని చెప్పి దీన్ని రీడిజైన్ చేశాను నేను. అందువల్ల అది ఆయనకి చాలా ఇష్టం. ఓకే, రైట్, కంటిన్యూ అవుదాం. Solution, process, outcome. All 5 of those things are very powerful. ఈ 5 కార్యాచరణలో రూపొందించబడ్డ ఈ 5 చాలా శక్తివంతమైనవి. మీరు ఒకసారి ఆలోచించండి, ఇది కరెక్ట్గా ఆర్డర్లో ఉందంటారా? ఆ చివరిలో అయిన ఆర్డర్లో ఉందంటారా? కొంచెం మేధావులు ఎవరుంటే చెప్పండి. దాన్ని ఏమైనా సరి చేయాల్సి ఉంటే చెప్పండి. ఎవరైనా ఉంటే జస్ట్ నాకు అనిపించింది రాశాను. ఎవరైనా సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కానీ ఎవరుంటే చెప్పండి. మంచి యువత ఉన్నారు ఇక్కడ, యువకులు ఉత్సాహవంతులు ఉన్నారు. ఏదైనా కరెక్ట్ చేయబడాలా సార్? ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళు చెప్పండి సార్ కొంచెం. ప్రాబ్లం, ఆ ప్రాబ్లం మీద అగ్రిమెంట్, ఆ తర్వాత సొల్యూషన్, దాని కొరకు యాక్షన్,
అవుట్కమ్. ఆర్డర్లో ఉన్నాయంటారా? ఇంకేమన్నా ఇన్సిస్ట్ చేయాలా మధ్యలో? చెప్పండి ఏంటో అది. ఆ, ఆ. అంటే రీఆర్డర్ చేద్దామంటారా? పర్లేదు చెప్పండి. దట్స్ గుడ్, ఐ అప్రిషియేట్. ఒకసారి గట్టిగా బ్రదర్ చప్పట్లు కొట్టండి. దట్స్ గుడ్. ఆలోచన చేద్దాం. మీ మీ ఆర్డర్ చెప్పండి. ఆ, సమస్య కనపడగల వెంటనే పరిష్కారం వెళ్ళాలంటారా? ఓకే, రైట్. చెప్పండి. దేన్ని? పరిష్కారం అయిన తర్వాత సమ్మతి దేనికి? ఏది? ఓకే, రైట్. ఓకే. అలాగే ఇంకెవరైనా మాట్లాడతారు చెప్పండి బ్రదర్. రైట్ సార్. యా. సో ప్రాబ్లం, అగ్రిమెంట్, సొల్యూషన్, అంటే ఆ రెండింటికి మధ్యలో మీరు ప్లానింగ్ అంటున్నారా? ఓకే, రైట్. రైట్. తర్వాత యాజ్ ఇట్ ఈజా? సో మీరు చెప్పిన దాంట్లో ప్లానింగ్ ఒకటి పెడుతున్నారు. రైట్. ఇంకా రైట్. ఓకే, రైట్. ఎందుకో ఎంతసేపు మాడానంటే అసలు మీరు అందరూ దీని గురించి అసలు ఆలోచన చేస్తారా లేదా? వెరీ గుడ్. అంటే చూడండి, 1 2 3 4 5 అంటే 5 రకాల ఆలోచనలు రాయబడ్డ దాని గురించి బయటకు వచ్చింది. కొంచెం దాన్ని ఏమైనా రీఆర్డర్ చేద్దామా, ఇంకోటి రీడిజైన్ చేద్దామా, ఇంకేదైనా ఇన్స్టిట్యూట్ చేద్దామా, లేకుంటే ఇంకోటి అక్కర్లేదు అందామా? రైట్. సో మేము ఈ థాట్స్ చెప్పారు. నేను నా థాట్స్ డిజైన్ చేయడం మొదట్లోనే చెప్పాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. అది చెప్పిన తర్వాత కాదు మళ్ళీ దాన్ని రీడిజైన్ చేయాల్సిందంటే మళ్ళీ చేద్దాం. మళ్ళీ సర్దుగానండి. ప్రాబ్లం అనేది ఎగ్జిస్టింగ్, అది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నదే. ఓకేనా? రైట్. అయితే ఈ ప్రాబ్లము అవును నిజంగానే ఈ సమస్య క్రైస్తవ్యానికి, సంఘానికి ఉన్నది అనే దాని గురించి డిస్కషన్ జరిగితే ఏకాభిప్రాయం వస్తుంది. నేను పెట్టిన ఆర్డర్ ఇది. అంటే నేను చెప్పిందే రైట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు, నా మైండ్లో ఉన్నదాన్ని వివరిస్తున్నాను. ప్రాబ్లం ఉన్నమాట నిజమైతే ఆ ప్రాబ్లం నిజంగానే అందరూ ఏకీభవిస్తారా, ఏకీభవించరా? ఇప్పుడు నేనేమన్నానంటే మొదట ప్రశ్న అడిగా, నేడు భారతదేశంలో మన ఉన్నటువంటి సంఘ పరిస్థితిని బట్టి సంతృప్తిగా ఉన్నామా అంటే 99% లేము అన్నారు. అంటే ప్రాబ్లంకి అందరూ ఏకాభిప్రాయానికి సమ్మతించారు. అది దాని అర్థం. అగ్రీయింగ్ దట్ ద ప్రాబ్లం విచ్ యూ హ్యావ్ మెన్షన్డ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. ఈ సమస్య నిజమే అనే అగ్రిమెంట్. అది పరిష్కారం కొరకు అగ్రిమెంట్ కాదు. ప్రాబ్లం ఈ సమస్య ఉన్నమాట నిజమే అనేటువంటి సమ్మతి. అంటే దాని మధ్యలో ఏం జరిగిందంటే డిస్కషన్ జరిగింది. దేని మీద? ప్రాబ్లం మీద. సమస్య మీద చర్చ జరిగితే రైట్, అందరము ముక్త కంఠంతో దీన్ని అంగీకరిస్తున్నాము, ఈ ప్రాబ్లం ఉన్నమాట నిజమే అనేది రెండోది సమ్మతి. అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు మీరన్నట్టుగా ఆ పరిష్కారానికి సంబంధించిన దానిలో ఇంటర్నల్గా ప్లానింగ్ ఉంది. ఇట్ మైట్ నాట్ బి ఏ స్పెషల్ హెడ్డింగ్. పరిష్కారం అనేది ప్లానింగ్ లేకుండా ఉండదు. సో ప్లానింగ్ ఉందని నా ఉద్దేశం. అది ఆలోచించిన తర్వాతే దాన్ని పరిష్కారం అనేటువంటి పదాన్ని వాడాను. బట్ ప్లానింగ్ ఈజ్ రైట్. అది మంచి ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ టర్మ్. ఐ అప్రిషియేట్ దట్. సో పరిష్కారం గురించి ఆలోచన చేస్తాం. పరిష్కారం గురించి ఎందుకు ఆలోచించాలంటే ఒక్కొక్క సమస్యకి 100 రకాల పరిష్కారాలు ఉంటాయి.
అవునా కదా? సో ఇదా, ఓకే, ఇదా, అది కాదు, రూల్డ్ అవుట్, ఇది రూల్డ్ అవుట్, అన్నీ ఆలోచించిన తర్వాత ఎస్, దీనికి పరిష్కారం ఇదే అని అందరూ సమ్మతించాలి. అలా కాకుండా సరే నీ పరిష్కారం నువ్వు వెతుక్కో, నా పరిష్కారం నేను ఎత్తుక్కుంటా అని అంటే మళ్ళీ ఆ ప్రాబ్లం అలాగే ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది ఇలాగంటే సంఘం యొక్క ఏకాభిప్రాయం, సమ్మతి అది ఉన్నప్పుడు జరుగుతుంది. అది లేదనుకోండి ఇలాగా చిలవల పొలవలు అయిపోతుంది. సో పరిష్కారం అనేది మనం టేబుల్ మీద కూర్చొని చర్చించి ఇదే దీనికి పరిష్కారం అని నిర్ధారించుకున్న తర్వాత యాక్షన్ పార్ట్. ఏం చేద్దాం ఇప్పుడు, ఇది చేద్దాం, ఈ మార్గం వెతుకుదాం, ఈ మార్గంలో ముందుకెళ్దాం, ఈ మార్గంలో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనే దాని గురించి. ఒక్కసారి యాక్షన్ పార్ట్లో దిగిన తర్వాత మనకు ఎదురొచ్చేది ప్రతిఫలమే. ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్, అంటే పర్యవసానం. అది మంచిగా రావచ్చు, ఇంకొక రకంగా రావచ్చు. బట్ ఎందుకు వచ్చింది ఈ అవుట్కమ్ అని అంటే బికాజ్ వీ స్టార్టెడ్ సమ్వేర్ విత్ ద ప్రాబ్లం అండ్ అన్ అగ్రిమెంట్ టు దట్ ప్రాబ్లం and then finding the solutions and then getting those solutions into implementing action, then the outcome. ఇది నా మనసులో నుంచి నేను అనుకున్నది ఇలాగ ఆలోచించి రాశా, నా ఆలోచనలోంచి ఇలాగ ఆలోచించి రాశా. ఇప్పుడు మీరు చెప్పండి. సరే ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం మళ్ళీ ఒకసారి. ఏంటో అర్థం కాలేదండి. అదేగా పరిష్కారం అంటే. పరిష్కారం అంటే అదే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సమస్య ఇంకొకసారి తలెత్తకుండా అనే మాట చాలా పొరపాటు. సమస్యలు ఇంకొకసారి రాకుండా ఇంతవరకు ఏ సమస్య పరిష్కరించబడలా. అది చాలామందికి తెలియక జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాం అనుకుంటా. ఇంకొకసారి రానేగోకూడదు, రావాలి, వస్తేనే దాన్ని ఆ దశలో ఎదుర్కోవటం ఎలాగో తెలుస్తుంది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా. కొన్ని సమస్యలకి తాత ఇచ్చే పరిష్కారం కంటే ఏది పరిష్కారం కాదు. ఎందుకు తెలుసా? ఆయన అనుభవం కాదు, ఆయన ముందోళ్ళ అనుభవం ఆయన చెప్పాడు. అర్థమైందా? సొలొమోను మాట గుర్తు చేస్తా, ఈ భూమి మీద ఏది కొత్తది జరగట్లా, జరిగింది మళ్ళా జరుగుతుంది. అందుచేత ఈరోజు మనం ఎదుర్కొన్న సమస్య ఈనాటి తరానికి కొత్తగా వచ్చిన సమస్య అయితే ఎప్పుడో ఉంది. వాళ్ళ దగ్గర పరిష్కారాలు కూడా ఉన్నాయి. మనకేమో ఈ నచ్చవు, ముసలాసన కదా, ముసలాళ్ళు చెప్పేది ఎక్కదు. ఆపై నువ్వు పాతకాలం మనిషివి, సర్లేరా, నువ్వు తాత చెప్పిన తర్వాత ఆగయా నువ్వు పాతకాలం మనిషి అన్నావు అనుకో, సర్లేరా, సరే కానీ అంటాడు అంతే. ఏందో అట్ట కాదు, కాల్చుకోరా అని అర్థం. సర్లేరా, నా మాటలు పడవలే నీకొని బాగా ఎర్రగా గాలిన తర్వాత తాతయ్య అంటామే, అప్పుడు కూర్చో అంటాడు. అప్పుడు దాకా ఈ కంప్యూటర్ తెలుసా నీకు, ఈ ట్యాబ్ తెలుసా నీకు, నీకు గూగుల్ తెలుసా, నీకు ఈమెయిల్ తెలుసా, నీకు వాట్సాప్ తెలుసా, చాట్ తెలుసా అంటాడు. ఆయన అంటాడు, అరే పెచ్చోడా, నీకు ఎన్ని తెలుసురా, నాకు జీవితం తెలుసురా అంటాడు. అర్థమైందా? సో తాతయ్య వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్యకి పరిష్కారం చెప్తే వాటిని చేసి ఇదే పరిష్కారం నిర్ధారించుకున్న తర్వాత మనకు చెప్తాడు, కానీ ఊరకట్ట ఇసిరేయడు. అందుకేమన్నారంటే పెద్దల మాట అది. ఎందుకంటే ఆకలైనా కాకపోయినా ఆ మూట పక్కనుంటే అవుద్దని తెలుసు, అయినప్పుడు దిక్కులు చూడకుండా మూటెప్పుకొని సద్దనం ముద్ద నోట్లో పెట్టుకుంటే ముందు కడుపు ఆకలి తీరుద్దురా అని చెప్తే, సద్దనం మంచి వాసన వచ్చింది అయితే అని అంటే ఆకలైనప్పుడు అది దొరికితే బాగుండి ఖచ్చితంగా అనిపించింది. అవునా కదా? సో దిస్ ఈజ్ వాట్ మై ఇంటెన్షన్ ఈస్. ఇప్పుడు నేను వివరించాం కదా, వచ్చే మాసానికి నేను ఇది కోరుకుంటున్నా. అనిల్ గారు మీరు చెప్పింది ఇంటికి వెళ్ళి ఆలోచన చేసాం, అందులో కొంచెం లోపాలు ఉన్నాయి, అది కాదు ఇది కరెక్ట్ మార్గం అని ఎవరైనా గట్టి నిర్ధారణతో వస్తే దాన్ని మారుద్దాం. నిర్ధారణ గట్టిగా రావాలా. బ్రదర్ ప్లానింగ్ చెప్పారు, నేను ప్లానింగ్ అనేది ఆ సొల్యూషన్లో పార్ట్గా పెట్టా. ఎందుకంటే వితౌట్ డిస్కషన్ ఏం జరగదు కాబట్టి
నా ఇంటెన్షన్. ఓకేనా? రైట్, లెట్ us press forward. I want you to know that Anil came up with those 5 steps. అది ఆ 5 స్టెప్స్ నేను రాలేదు, అనిలే రాశాడు అని చెప్తున్నాడు ఆయన. I have been using them here in America. అవి నేను మా దేశంలో నేను వాడుకుంటున్నాను, అనిల్ చెప్పింది దాని గురించి. థ్యాంక్ యూ సార్, చాలా గ్రేట్. మీకు ఉపయోగపడుతున్నాయి అంటే. We're partners. మేము ఈ పనిలో కలిసి భాగస్వాములుగా ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. మీరు కూడా భాగస్వాములు కావాలనే మా ఆలోచన. మీరు మనందరం కలిసి భాగస్వాములము అయితే ప్రభు యొక్క సంఘానికి గౌరవం, దేవునికి మహిమ. గుర్తుపెట్టుకోండి, ఏ స్థానిక సంఘంలోనైనా సరే చెప్పడానికి, చర్చించబడటానికి వీలు లేనటువంటి ఒక జటిలమైన సమస్యతో నలిగిపోతే అది వాళ్ళ సమస్య కాదు, అది అందరికీ సంబంధించిన అపకీర్తి. దేనికి? దేవునికి, ప్రభు యొక్క సంఘానికి కదా. సో అది చర్చించబడాలి, పరిష్కరించబడాలి. నాకేం అవసరం దాంతో అని అనుకోకూడదు. So it's an honor to know that you were doing those 5 steps. అంచేత ఈ 5 కార్యాచరణలు, ఈ క్రమాన్ని మీరు అనుసరిస్తున్నారన్న సంగతి తెలిసి అది నేను చాలా గౌరవంగా స్వీకరిస్తూ ఉన్నాను. Time we teach. And the honor also relieves my soul because I know that we don't know Indian culture very well. అంతేకాకుండా నేను చాలా గౌరవంగా దేన్ని భావిస్తున్నానంటే, భారతదేశంలో కల్చర్ మాకేం తెలియదు కదా దాని గురించి, అయినా దీన్ని అవలంబించడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. So you are the experts. అందుచేత భారతదేశంలో మీరే అత్యంత నైపుణ్యం గలవారు. Well, today we're going to do mindset number 4. ఈరోజు మనము 4వ రకం మనస్తత్వం గురించి ఆలోచన చేయబోతున్నాము. మొదటి 3 చెప్పండి ఎవరైనా సజీవంగా ఉంటే. మొదటి 3 మనస్తత్వాలు. దేవునికి స్తోత్రం. మనం ఎవరో రుజువుపరుచుకున్నాం ఒకసారిగా. ఒక్కళ్ళన్నా చెప్పండి అయ్యా, కాస్త ఊపిరి నిలబడింది. మొదటిది దేనికి ఆసక్తి? ఆసక్తి దేనికి? సంభాషించడానికి ఆసక్తి ఉండాలి, మాట్లాడాలని ఆసక్తి ఉండాలి, పలకరించాలని ఆసక్తి ఉండాలి. అర్థమైందా? మాట్లాడటానికి లేకుంటే బ్రాకెట్ పలకరించడానికి ఆసక్తి మొదటి మనస్తత్వం. అంటే మాట్లాడటానికి ఆసక్తి కలిగి ఉన్నటువంటి ఒక మనస్తత్వం మొదటిది. రెండోది మెరుగైన దాని యందు నమ్మకం ఉంచటం. అవతల వ్యక్తిలో ఉన్నటువంటి మెరుగైన లక్షణం పట్ల నమ్మకం. నిజమే, అతని మీద నా నమ్మకం ఉందంటే అవును అది ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పక మెరుగైన దాని యందు ఆసక్తి. మూడోది ప్రజలపై వెచ్చించటం, ఇన్వెస్టింగ్ ఆన్ ద పీపుల్. 4వ మనస్తత్వం ఏంటంటే షేరింగ్ లైఫ్. చూద్దాం. I'll talk about that in a minute. And then in the future, we're going to move to some more direct church training. ఇది ఈ 4 మనస్తత్వాలు పూర్తయిన తర్వాత సంఘ అభివృద్ధికి అవసరమైనటువంటి కొన్ని విషయాలను నేను శిక్షణ రూపంలో మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ బొమ్మ ఒకసారి మళ్ళీ గమనించండి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ 4 చూస్తున్నాం. ఆసక్తి కలిగి ఉండటం, మెరుగైందని నమ్మకం ఉంచటం, ప్రజలపై వెచ్చించటం, ఇది 4వ మనస్తత్వం. అయితే ఈ 4 మనస్తత్వాలు కానీ కోర్స్ అంతటి యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. కోర్సులో మన లక్ష్యం ఏంటంటే ఆరోగ్యకరమైన నాయకత్వం, సంఘం, శిష్యత్వం, స్వార్థీకరణ, తర్వాత తరం రావాలి. ఇవి 4 ఆరోగ్యవంతంగా ఉండాలంటే దైవికమైనటువంటి సంభాషణలు చేయాలి. దైవికమైన సంభాషణలు చేయడం కొరకు ఉపయోగపడేటువంటి 4 మనస్తత్వాలు చూస్తున్నాం. ఈ 4 మనస్తత్వాల్లో సంభాషణే ప్రధానమైంది. ఆ సంభాషణలో మొదట సంభాషించడానికి ఆసక్తి కలిగి ఉండటం, సంభాషించేటప్పుడు అవతల వ్యక్తిలో ఉన్నటువంటి మెరుగైనటువంటి దాన్ని, నీకంటే ఉన్నతమైనటువంటి తత్వం అతల్లో ఉంటే దాన్ని అభినందించడం నేర్చుకోవటం. మూడోది యేసుప్రభు చేసినట్టుగా అవతల వ్యక్తులను, ఆత్మలను, మనసులను సంపాదించడానికి పెట్టుబడి పెట్టడం. 4 చెప్పాడు అందులో. ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని మార్నింగ్ ఏం చెప్పాడు?
ఎవాంజలిజం, ఎంపతి,